పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కాశీపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. కాశీపల్లి గ్రామంలో భూదేవి శ్రీదేవి సహిత బొడ్రాయి స్థాపన సందర్భంగా గ్రామ మహిళలు నెత్తిన బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ తల్లికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరిలత దంపతులు పాల్గొనగా కౌశికలత మహిళలతో కలిసి బోనం ఎత్తుకొని నడిచారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్, మేకల కొమరయ్య యాదవ్, మేకల కుమారస్వామిలు మాట్లాడుతూ కాశీపల్లి గ్రామంలో భూదేవి సమేత బొడ్రాయి స్థాపన కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లి బోనాలను వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పోచమ్మ తల్లి ప్రజలందరినీ గ్రామాన్ని చల్లగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల మల్లి, మేకల పెద్ద కొమరయ్య, మేకల సతీష్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. కాజీపల్లిలో బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఇప్పుడు పోచమ్మ కొలుపు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు, కమిటీ సభ్యులందరికీ, వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉత్సవాన్ని ఇంత దిగ్విజయంగా జరుగుతున్న కాజీపల్లి గ్రామస్తులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మేకల శ్రీధర్ యాదవ్. ఈరోజు మా కాజీపల్లి గ్రామంలో ఈ యొక్క భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి అలాగే పోషమ్మ విగ్రహం ప్రతిష్ట జరిగింది మొన్న ఆదివారం నాడు. ఈరోజు ఏంటంటే బోనాల పండుగ ఊరంతా మొత్తం కదిలి ఒక జాతర లెక్కన ఈ యొక్క తల్లులకు నైవేద్యం పెట్టడానికి ఈ యొక్క ఊరు నుండి భక్తి శ్రద్ధలు పెట్టి బయలుదేరుతున్నాం. కాబట్టి అందరూ బాగుండాలి. అందులో చాలామంది కొంతమంది ఏదేదో అపోహలు పోతారు, కానీ ఈ దేవుళ్ళని పెట్టుకుంటే చాలా మంచిది. ఇన్ని సంవత్సరాలు మా ఊళ్ళో బొడ్రాయి లేదు, ఇప్పుడు బొడ్రాయి పెట్టినాం. అందరి ఒక దేవతలు చల్లగా చూడాలని మా యొక్క గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. గ్రామం అందరం కలిసి బోనాలు పోచమ్మ కొలుపు జరుపుకుంటున్నాం. పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, ఆ దేవదేవుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.